నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడకు పలు నూతన రైళ్లు వచ్చేలా ప్రయత్నిస్తా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం డివిజన్ పోలీసులు తక్కువ సమయంలో డిజిటల్ అరెస్టు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను సత్కరించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం ప్రకాష్ నగర్ కు మంచినీటి సరఫరా చేయాలని వినతి, అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి 99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు. గుడివాడకు పలు నూతన రైళ్లు వచ్చేలా ప్రయత్నిస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నరసాపురం నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను నరసాపురంలో ప్రారంభించి నరసాపురం గుడివాడ ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, వెనిగండ్ల రాముతో పాటు పలువురు నేతలతో కలిసి అదే ట్రైన్లో గుడివాడ వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రైల్వే స్టేషన్లో భారీగా చేరిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలోనే మచిలీపట్నం నరసాపురం రైల్వే లైన్ పనులు జరుగుతాయని, దీనికి DPR పూర్తయిందని అన్నారు. మచిలీపట్నం నుంచి నాగపట్నం వరకు రైలు కూడా ప్రజల అవసరార్థం ఏర్పాటు చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారని అన్నారు. త్వరలోనే నరసాపురం నుంచి గుడివాడ మీదుగా వారణాసికి నూతన రైలు వేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సంక్రాంతికి ఇంకా 40 రోజుల సమయం ఉండగానే ఇవాళ పండుగ వాతావరణం గుడివాడలో, భీమవరంలో, పాలకొల్లులో, నరసాపురం. ఇవాళ నరసాపురంలో దాదాపు 15,000 మంది, 20,000 మంది ఒక ర్యాలీ, అద్భుతమైనటువంటి ర్యాలీ శాసనసభ్యుడు మిత్రుడు బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నరసాపురంలో ప్రారంభమైనటువంటి ట్రైన్కి హాల్ట్ లేకపోయినా కానీ పాలకొల్లులో, వీరవాసంలో, శృంగవృక్షంలో దారి పొడుగున నరసాపురం నుంచి భీమవరం వరకు దారి పొడుగున రైల్వే పట్టాలకి సైతం పక్కన జనం నిలబడి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భీమవరంలో వేలాది మంది వాణిజ్య వర్గాలు, వర్తక వర్గాలు, విద్యార్థులు, యువకులు అంతా స్వాగతం పలికారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇవాళ గుడివాడలో పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి మీరంతా కూడా వందే భారత్ ట్రైన్కి స్వాగతం చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా మనం వందే భారత్కి కనెక్ట్ అయ్యాము. దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు ఇవాళ మన ఊరు వచ్చింది అనేటువంటి ఒక ఆనందంతో ఇవాళ మనంతా కూడా ఉన్నాం. మీకు విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు, అన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, కానీ గుడివాడ మీదకి వెళ్ళేటువంటి ఫాస్ట్ ట్రైన్ ఏం లేదు. భీమవరం అంటే మా చాలా దూరం, నరసాపురం ఇంకా దూరం. స్పీడ్ ట్రైన్స్ కి అవకాశం లేదు. ఏదైతే వందే భారత్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఆలోచన విధానం అంటే ఇవాళ భారతదేశంలో సిటీ టు సిటీ వందే భారత్ కనెక్షన్ ఉంది. వందే భారత్ కాన్సెప్ట్ ఏంటంటే ఉదయం ఎక్కడి నుంచి బయలుదేరిందో రాత్రికి తిరిగి అక్కడికి చేరుకోవాలి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, లేకపోతే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, ఈ విధంగా సిటీస్ కి మాత్రమే కనెక్ట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బ్రాంచ్ లైన్ గుడివాడ గానీ, భీమవరం గానీ, నరసాపురం గానీ అటువంటి బ్రాంచ్ లైన్ కి మొట్టమొదటిసారిగా దేశంలో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది అంటే ఇక్కడ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా స్వాగతం పలికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ వందే భారత్ ట్రైన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేటువంటి విషయాలు. ఇవాళ వందే భారత్ ట్రైన్ వేగవంతమైనటువంటి ట్రైన్ అని మాత్రమే కాదు, ఎక్కడైతే రైల్వే కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుంది, వర్తక వాణిజ్య వర్గాలకు సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ నరసాపురంలో 2 గంటల 50 నిమిషాలకు బయలుదేరినటువంటి భారత్ ట్రైన్ రాత్రి 11:40 చెన్నై చేరుతుంది. ఒక చెన్నై మాత్రమే కాదు, ఈ ట్రైన్ ద్వారా కూడా అనేక ప్రాంతాలకు మన కనెక్టివిటీ పెరిగింది. తిరుపతి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి ట్రైన్ ఈ వందే భారత్ ట్రైన్. చెన్నై అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఏ విధంగా వెళ్తాము అంటే ఇక్కడ బయలుదేరినటువంటి వందే భారత్ ట్రైన్ 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకుంటాం. 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకున్నాక అక్కడ 5:30 గంటలకు అంటే దాదాపు 40 నిమిషాల బ్రేక్ మనకి తగినటువంటి సమయం. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ లింగంపల్లి. రాత్రి 10 గంటల 10 నిమిషాలకి మన హైదరాబాద్ లో ఉంటాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 5:30 గంటల సమయంలో 6 గంటల సమయంలో హైదరాబాద్ లో మన ఇంట్లో ఉంటాం. చెన్నై మాత్రమే కాదు, అదేవిధంగా ఒకవేళ ఇంటర్సిటీ కనుక మనం వెళ్ళకపోతే ఇంకొక గంట తర్వాత విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ అందుబాటులో ఉంటుంది విజయవాడలో. ఆ ట్రైన్ ద్వారా రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకుంటాం. రేణిగుంటలో దిగితే తిరుపతి చేరుకుంటాం. అంటే ఈ వందే భారత్ ట్రైన్ వల్ల
ఎంత కనెక్టివిటీ ఈ ప్రాంతానికి పెరిగింది అనే దానికి మీ అందరికీ కూడా విషయాలు చెప్తాం. ముఖ్యంగా ఇటువంటి బ్రాంచ్ లైన్కు వందే భారత్ రైల్ని మంజూరు చేసినటువంటి రైల్వే అధికారులు అయితే ఉన్నారో, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కానీ, సదరన్ రైల్వే అధికారులు, వైష్ణవ్ గారు, రైల్వే బోర్డు చైర్మన్ గారు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన కారణంగా ఇవాళ ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావించారు. అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ వందే భారత్ ట్రైన్ మేనకరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్తా ఉంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి విషయానికి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అసలైన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేటువంటిది చేసి చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన గుడివాడకి ఈరోజు స్పెషల్ డే, ఎక్స్పెషల్లీ వెరీ స్పెషల్ డే. మన ఎక్కడ చూసినా గానీ వందే భారత్ అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ మనకి ఇంటర్సిటీ కానీ పెద్ద పెద్ద సిటీస్ నుంచి తప్పితే ఇల్లు ట్రైన్ లో ఒక్కడి కూడా లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాంటి దాన్ని సుసాధ్యం చేశారు మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు. ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నామని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పోలీసులు తక్కువ సమయంలో డిజిటల్ అరెస్టుల కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. దేశంలో ఎన్నో డిజిటల్ అరెస్టు కేసులు చూస్తున్నామని, కానీ ఛేదించినవి తక్కువని, ఆ తక్కువ కేసుల్లో 2 కేసులను తక్కువ సమయంలో భీమవరం డివిజన్ పోలీసులు ఛేదించారని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది పచ్చి మోసమని, ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అని అంటే వారి భాషల్లో గట్టిగా మాట్లాడాలని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదని, ఎవరు కూడా ఆ దిక్కుమాలిన దొంగలకు దొరకద్దని, ఎవరికైనా అటువంటి ఫోన్ కాల్స్ వస్తే 1930కి కాల్ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా భీమవరంలోని 2 టౌన్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ ని డిజిటల్ అరెస్ట్ చేశామంటూ 78 లక్షలు కాజేసిన సైబర్ క్రైమ్ కేసులో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేసిన 2 టౌన్ సీఐ కాళీచరణ్ ను, మరో కేసును ఛేదించిన ఆకివీడి సీఐ జగదీష్ ను, ఆకివీడి ఎస్ఐ నాగరాజులను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించి సత్కరించారు. ఈ భీమవరం డివిజన్లో ఉన్న భీమవరం ఆకివీడు సర్కిల్స్లో చాలా ఎఫిషియెంట్గా నేర పరిశోధన చేసి ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో చోట్ల చూస్తున్నాం. కానీ ఛేదించిన కేసులు తక్కువ. ఆ తక్కువ కేసుల్లో మరి ఇక్కడ భీమవరం డివిజన్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా అంతమందిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని అభినందించాం. ఇప్పుడు ఫిజికల్గా స్పాట్లోకి వెళ్ళి ధైర్యంగా వాళ్ళ డెన్నల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చిన పోలీసు అధికారులకి నేను ఇంటికి పిలిచి సన్మానం చేయడం కూడా జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేదే పచ్చి మోసం. ఎవడైనా యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటే అలాగమ్మా, థ్యాంక్స్ అమ్మా, పని చూసుకోవని గోదావరి జిల్లా వాళ్ళు అయితే పచ్చి బూతులు తిట్టండి. ఎవరైనా సరే వారి వారి స్థాయిలో వారికి వచ్చిన తిట్లు ఇంగ్లీష్లోనో, తెలుగులోనో, హిందీలోనో తిట్టి మళ్ళీ వాళ్ళు ఎవరికే ఫోన్లు చేయకుండా చేయండి.
ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. దయచేసి ఎవరో కూడా ఆ దిక్కుమాలిన దొంగలకి దొరకొద్దు. 1930 కదా, మీకు ఎవరన్నా ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి చెప్పేయండి. భీమవరం ప్రకాష్ నగర్ లో గత 2 రోజులుగా మంచినీటి ట్యాంకర్ రాక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు విన్నవించుకున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి వారి సమస్యను వివరించారు. మంచినీటి ట్యాంకర్ కాంట్రాక్ట్ అయిపోవడంతో ఈ కాలనీకి ట్యాంకర్ రావడం లేదని, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వారు వాపోయారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు వెంటనే స్పందించి RWSDEతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ప్రకాష్ నగర్ కు మంచినీటి ట్యాంకర్ను తీసుకుని వెళ్లాలని, ఆ కాలనీకి మంచినీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో ఈ కాలనీకి మంచినీటి సమస్య కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇటు వస్తే నాకు రావు అంటే జంక్షన్ పంపించండి, సరిపడా పంపించాలి. రేపు పొద్దున్న ఇచ్చిన లేదు, ఒకరోజు చెప్పండి, అందరూ రావడం లేదు, ఒకరోజు చెప్పండి, నేను ఫాలోఅప్ చేస్తాను. భీమవరం పట్టణంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి 99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం 1 టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మోహన వంశీతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వృద్ధ దంపతులను మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రీతం ధర్మేంద్ర మౌర్య ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పట్టణంలోని గంధం అపార్ట్మెంట్స్ కు చెందిన వృద్ధ దంపతులకు ఫోన్ చేసి మీ పిల్లలను తీవ్రమైన కేసులో ఇరికిస్తామంటూ బెదిరించి డిజిటల్ అరెస్ట్ పేరుతో సుమారు 99 లక్షలు కాజేశాడు. దీనితో సెప్టెంబర్ 10వ తేదీన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రీతం ధర్మేంద్ర మౌర్యను ఈ నెల 15వ తేదీన అరెస్ట్ చేసి విచారించగా అంతర్జాతీయ సైబర్ నేరాల్లో కీలకంగా పనిచేసినట్లు తేలిందని సీఐ నాగరాజు చెప్పారు. ఈ కేసులో వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు 14.11 లక్షలు ఫ్రీజ్ చేసినట్టు సీఐ చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో డీఎస్పీ ఆర్జీ జయసూర్య నేతృత్వంలో భీమవరం ఉండి ఎస్ఐలు కె మోహనవంశీ, నసీరుల్లా రెహమాన్, సిబ్బంది పి శ్రీనివాసరావు, ఎం రామకృష్ణ, యెహోషువా కీలకంగా వ్యవహరించినట్టు నాగరాజు చెప్పారు. ముఖ్యంగా మన కేసు సంబంధించి వస్తే ఇందులో మనకి వాడరేవు లక్ష్మీ కుమారి అలాగే గోపాలకృష్ణ గారిని వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరూ డిజిటల్ అరెస్ట్ కి దాదాపుగా 4 నెలలు డిజిటల్ అరెస్ట్ కి గురయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్రాడ్ స్టార్స్ 99 లక్షలు మళ్ళీ దోచుకోవడం జరిగింది. ఈ 99 లక్షలని 6 అకౌంట్లకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము ముంబై నుంచి ఒక వ్యక్తిని, ఈ ప్రీతం ధర్మేంద్ర మౌర్య అనేటువంటి ఇతని వయసు 19 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, అదేవిధంగా 45 సిమ్ కార్డులు కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ 45లో 14 సిమ్ కార్డులు ఇంకా వాడలేదు, రిమైనింగ్ సిమ్ కార్డులు అన్ని వాడేశారు. ఈ 3 సెల్ ఫోన్లలో 2 సెల్ ఫోన్లు ముఖ్యంగా ఇతను ఓన్లీ సైబర్ క్రైమ్ చేయడానికి, అంటే సైబర్ క్రైమ్ ఈ అకౌంట్లో పడినటువంటి అమౌంట్ని వివిధ రూపాల్లోకి తర్వాత అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తాడు వాటిని, దానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగించడు. ఇతను ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే, ఇతను బ్యాంక్ అకౌంట్లని అలాగే సిమ్ కార్డుల్ని కూడా వివిధ వ్యక్తుల నుంచి, అనానమస్ వ్యక్తుల దగ్గర నుంచి, అలాగే టెలిగ్రామ్ యాప్ల్లో కూడా కొనుగోలు చేసి కొత్త అకౌంట్లని, ఆ అకౌంట్ని రెండింటి కూడా దానికి ఆ బ్యాంక్ అకౌంట్కి అతను కొనుగోలు చేసినటువంటి సిమ్ కార్డు ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ రూపొందించడం జరుగుతుంది, అతను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ నెంబర్ని వెంటనే ఇమీడియట్గా ఈ ఫ్రాడ్ స్టార్లకు ఎవరైతే సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇతనికి కొంత అమౌంట్ని ఈ అకౌంట్లో కొట్టించడం జరుగుతుంది. కొట్టించిన తర్వాత ఇతను ఆ అమౌంట్ని మళ్ళీ ఇతర అకౌంట్లకి, బెట్టింగ్ యాప్లలో అలాగే గేమింగ్ యాప్లలో ఇతర అకౌంట్లకి మళ్ళించి దాన్ని అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఐఎన్ఆర్ నుంచి యూఎస్డిటీలోకి, అలాగే గిఫ్ట్ కార్డులు కొని వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి వాటిని యూఎస్డిటీ కింద ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వెంటనే మన వీళ్ళకి ఫ్రాడ్ స్టార్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కానీ ఇతను దాదాపుగా 10% కమిషన్ తీసుకుంటూ ఉంటాడు.
ఇతను మొత్తం అకౌంట్ ఫ్రాడ్ అకౌంట్ ఇవ్వడం దగ్గర నుంచి ఫ్రాడ్ స్టార్లకి, అలాగే అతను ఆ అమౌంట్ ని మళ్ళీ యూఎస్డిటీలోకి మార్చడం వరకు కూడా ఇతనే ప్రముఖమైనటువంటి పాత్ర అంతా కూడా పోషిస్తూ ఉంటాడు ఇతను. దీనికి ఇతను వాడేది 2 సెల్ ఫోన్లు పెట్టుకుని, ఆ సెల్ ఫోన్ని ఇంకా వేరే ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ప్రతి అకౌంట్ వచ్చిన తర్వాత దాన్ని డియాక్టివేట్ చేసేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ కొత్త అకౌంట్ని ఈ రోజు అయిపోతే ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ 2వ రోజు మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ దాంట్లో యాక్టివేట్ చేయడం, ఇంటర్నెట్ బ్యాంక్ యాక్టివేట్ చేయడం, మళ్ళీ అది ఫ్రాడ్ స్టార్లకు ఇవ్వడం, అందులో అమౌంట్ పడగానే మళ్ళీ దాన్ని వేరే యూఎస్డిటీల కింద మార్చి వాళ్ళకి ఇవ్వడం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇతను ముంబై నర్సాపురాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి మేము ప్రజలందరికీ కూడా దీని మీద మేము లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇతనికి అకౌంట్స్ ఇతను ఇచ్చేటువంటి అకౌంట్లు ఎవరికి ఇస్తున్నాడు, ఇతను ట్రాన్స్ఫర్ చేసిన యూఎస్డిటీలు మళ్ళీ ఎవరికి పంపిస్తున్నాడు అనే దాని మీద మేము లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయి అకౌంట్ నుంచి 7 లక్షల రూపాయలు అతని అకౌంట్ లో సీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంకొక 7 lakhs ఈ బ్యాంక్ అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఈ కేసులో ఇప్పుడు 14 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో. విద్యాదాత గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు 106వ జయంతి సందర్భంగా భీమవరం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి విచ్చేసి మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ 100 ఎకరాల తన సొంత ఆస్తిని విద్యా వ్యాప్తికై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు ఉన్నత పాఠశాలలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ప్రాంతాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతటి వెంకటరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి మాజీ కార్యదర్శి కలిదండి గోపాలకృష్ణరాజు, కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, కనుమూరి రామకృష్ణరాజు, వేగేశ్న రమణరాజులు మాట్లాడుతూ మూర్తిరాజు స్థాపించిన విద్యా సంస్థల్లో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారని, వారు స్థాపించిన విద్యా సంస్థల్లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మన ప్రాంత అభివృద్ధికి వారు చేసిన సేవలు, వారు వేసిన బాటలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీరామరాజు, ఎంఎస్ఎన్ రాజు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, బుద్ధరాజు గోపాలరాజు, దండు రంగరాజు, మంతెన కృష్ణంరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, గొట్టుముక్కల జయహరిరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యాదాత సర్వోదయ నాయకులు గాంధేయవాది శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి 106వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం అడ్డవంతెన దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించాము. ముఖ్యంగా ఆయన ఈ యొక్క భీమవరం ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతటా కూడా దాదాపు 100 పైన విద్యా సంస్థలను స్థాపించి ఎంతోమంది పేదవాళ్లకు అంటే ఆయన ఉచితంగా ఆయన సొంత ఆస్తితోనే విద్యాలయాలు నిర్మించినటువంటి గాంధేయవాది పెద్దలు ఆయన్ని స్మరించుకోవడం నిజంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఇటువంటి దాతలను మనం ఎల్లప్పటికీ గుర్తుంచుకోవాలని, వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాం. విద్యాదాత మరి చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు, పత్తేపురం మూర్తిరాజు గారు అంటారు. వారు మరి సుమారు 68 కాలేజీలు అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. సొంత ఆస్తితోటి గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేకుండా ఒక సంస్థని బాపిరాజు గారు విద్యా సంస్థలు అనేటువంటిది స్థాపించి వారు చేయడం జరిగింది. అటువంటి మహాదాతల్ని నేటి తరానికి గుర్తుండే విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం జయంతులు వర్ధంతులు చేయడం జరుగుతుంది. ఈరోజు 106వ జయంతి. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు మరి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారి జయంతి సందర్భంగా ఈ అడ్డవంతెన దగ్గర ఆయన విగ్రహానికి మన మున్సిపల్ కమిషనర్ గారితో సహా మన గ్రామంలో ఉన్న పెద్దలందరితోటి వచ్చి మరి ఆయనకి జయంతి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మరి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు ఎన్నో హై స్కూళ్ళు, కాలేజీలు నిర్మించి మరి దేశానికి ఎంతో సేవ చేశారు. అటువంటి మహనీయుడిని తలుచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. విద్యాదాత గాంధేయవాది మన ప్రాంతంలో 100 ఎకరాలు మరి విద్యాదానం కోసం అనేక స్కూళ్ళు, విద్యా సంస్థలు నిర్మించి ఎంతోమందికి విద్యా ప్రోత్సాహం అందించినటువంటి గాంధేయవాది శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారి 106వ జయంతి సందర్భంగా భీమవరం జేపీ రోడ్లో అడ్డవంతెన దగ్గర ఉన్నటువంటి మూర్తిరాజు గారి విగ్రహం వద్ద వారికి ఈ జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మరి ఆ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతులను ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రముఖంగా
మరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రం తరపున, అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం తరపున, అలాగే క్షత్రియ సేవా సంస్థ తరపున ప్రతి సంవత్సరం కూడా మానవతా సంస్థ తరపున ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎంతోమంది ఈరోజు ఉద్యోగాల్లో స్థిరపడి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది చదువుకుని ఉద్యోగాలు సాధించి మరి ఈరోజు మన ప్రాంత అభివృద్ధికి పాటుపడడం జరిగింది. వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని తాడేరు గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులతో ఇటీవల నియమితులైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, సీతా సమేత కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాణ స్వీకార శాఖ కార్యక్రమానికి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన దేవాలయ ధర్మకర్తలు దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, దేవాలయ చైర్మన్ తిరుమల తులసిరాం, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అంగర వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు చిక్కాల వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ అధ్యక్షుడు పెంటపాటి మురళి, బీజేపీ గ్రామ అధ్యక్షులు చిట్టినేడి హేమాలక్ష్మి, జనసేన నాయకులు గంధం పెదబాబు, ధర్మకర్తలు చింతలపూడి శ్రీకాంత్, బొక్కా శ్రీను, గంధం నిర్మల, కేతా లీలావతి, అల్తి సాంబమూర్తి, రాగు నాగదుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి చాలా పార్టీకి మనం ఆయన ఏమన్నా చెప్పినా నేను చేయలేకపోయినా సరే అది మనసులో పెట్టుకోకుండా పార్టీ కోసం పనిచేసే వెంకట గారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఏఐసిటిఈ కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలో భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 2 టీంలు హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన పోటీల్లో 2 విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఒక్కొక్క బృందం 75,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా అందుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన పోటీలలో ఒక టీం రన్నర్ గా నిలిచి 25,000 రూపాయల నగదు బహుమతి అందుకుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. మంగళవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచి ఎస్ఆర్కేఆర్ ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన విద్యార్థుల కృషి అభినందనీయమని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఐడియా ల్యాబ్ హెడ్ డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ కళాశాలలో టెక్నాలజీ సెంటర్, ఐడియా ల్యాబ్ ఉండడం వలన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుని దేశంలోనే అరుదైన ఖ్యాతి గడించడం విద్యార్థులు సాధించిన విజయానికి ఇది ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెడ్స్ డాక్టర్ బిఆర్కే వర్మ, డాక్టర్ పి రవికిరణ్ వర్మ, డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చింతలపాటి దిలీప్ చక్రవర్తి, డాక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Very happy and proud that 3 of our college teams won prizes at the national level at the Smart India Hackathon finals. 2 teams have secured first place under the hardware category held at VNR VJIT and won a crash prize of 75,000. I congratulate the entire students and also their mentors and Gopal Krishnamurthy garu and Kurella Pawan Kumar garu, and another team got second place at Ghaziabad. So I wholeheartedly congratulate all the mentors and the students, and also congratulate the department heads and finally the director and principal of our college for their continuity. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మా టెక్నాలజీ సెంటర్ అలాగే ఐడియా ల్యాబ్ 3 టీములని ఆల్ ఇండియా లెవెల్లో పంపడం జరిగింది. సో 3 టీముల్లో 2 టీములకి ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో స్మార్ట్ ఇండియా యాక్థాన్లో ఫస్ట్ ప్రైజ్ రావటం, అలాగే థర్డ్ దానికి 1 మార్క్ తోటి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే స్మార్ట్ ఇండియా యాక్థాన్లో పాల్గొని ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి డిజైన్ థింకింగ్లో కానీ అలాగే ఇన్నోవేషన్లో కానీ క్రియేటివిటీలో కానీ ఇన్నిటిలో కూడా చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటేనే ఇలా సాధించగలరు. సో ఏదైతే ఉందో రేపు వద్దిన ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ రావడానికి కానీ ఎంటర్ప్రైనర్ అవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ టీం ఈ మెంటర్స్ అందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం.
వాళ్ళు తీసుకున్న టాపిక్స్ కూడా ఏంటంటే, ఒకటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. అంటే అగ్రికల్చర్లో మనకు అందరికీ తెలుసు, జంతువులు కానీ లేకపోతే మనుషులు కానీ లోపలికి వెళ్తూ ఉంటే షాక్ కొడుతుంది అనమాట ఆ ఫెన్సింగ్ వలన. వీళ్ళు చేసిన మోడల్ని ఎక్స్పర్ట్ టచ్ చేసినప్పుడు ఆయనకు కూడా షాక్ కొట్టిందంట. కాబట్టి దాంతో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ షాక్ అంటే జనరల్గా షాక్ కొడితే ఎస్పెషల్లీ వెట్ కండిషన్స్లో అయినప్పుడు జంతువులు కానీ లేకపోతే మనుషులు కానీ మరణించడం కూడా జరుగుతుంది. దానికి కాకుండా ఓన్లీ షాక్ కొట్టితే మనకు కాషన్గా ఉంటుంది అనమాట. రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ. మన టెక్నాలజీ సెంటర్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే సోలార్ తోటి ఎనర్జీని సంపాదించి ఆప్టిమమ్ యూటిలైజేషన్ అనమాట. అంటే రూమ్లో టెంపరేచర్ దానంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది, ఎవరైనా బయటికి వెళ్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. అది సెకండ్ పాయింట్. మూడోది ఏంటంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే దాని నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేక్ హోల్డర్స్కి వెళ్తున్నాయి. సో అది ఎలాగ ప్రాపర్గా జరుగుతున్నదా లేదా అనేది మూడో స్టేట్మెంట్. కాబట్టి 3 స్టేట్మెంట్లు ఎక్సలెంట్ స్టేట్మెంట్ అవడం వల్లనే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఫస్ట్, ఒకదానికి సెకండ్ వచ్చింది. సో ఇవన్నిటికీ కూడా కన్సర్న్ హెచ్ఓడీస్కి అలాగే మెంటర్స్కి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే కాంపిటీషన్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషను. గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాయి. ఈ సందర్భంగా మా కాలేజీ నుంచి 4 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినాయి. హైదరాబాదు, ఢిల్లీ అండ్ డెహ్రాడూను. ఆ 4 టీమ్స్లో 3 టీమ్స్ ప్రైజెస్ ఓన్ అయినాయండి. 2 టీమ్స్ ఫస్ట్ ప్లేసెస్, 1 టీమ్ సెకండ్ ప్లేస్ వచ్చింది. నిజంగా ఇది అందరికీ చాలా అభినందనీయం. ఎస్ఆర్కే స్టూడెంట్స్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో 3 అవార్డ్స్ గెలవటం అనేది ఇట్స్ ఎ రికార్డ్ అండి. సో 2 నేషనల్ అవార్డ్స్ అండ్ 1 డిస్టింగ్విషింగ్ పెర్ఫార్మర్ అవార్డ్ వచ్చింది. సో ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు. సో 2015లోనే మేనేజ్మెంట్ టెక్నాలజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఐడియా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం వల్లే ఈ ప్రైజెస్ వచ్చినాయి. ఓవర్ నైట్లో మనం ఎంత బిల్డ్ చేసినప్పటికీ ఈ కల్చర్ ఏదైతే కాలేజ్లో తీసుకొచ్చామో దానివల్ల ఈ ప్రైజెస్ నెగ్గారు. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు. ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ 36 అవర్స్ కోడింగ్లో వాళ్ళు చేసిన దానికి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు. సో ఈ SIH 2025లో ముఖ్యంగా రెండు టీమ్స్ నా ద్వారా నా మెంటరింగ్లో విన్ అయ్యామండి. జాయింట్ విన్నర్గా ఉన్నాం. సో ఇందులో మెయిన్గా ఒక ప్రాజెక్ట్ ఏమో సోలార్ ఇంజెక్షన్ అండ్ సోలార్ రెన్యూవబుల్స్ మీద పనిచేసామండి. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ మీద పనిచేసాము. కంటిన్యూస్గా 6 నెలల నుంచి ప్రీవియస్గా మేము వర్క్ చేసి కంటిన్యూస్ ఇండస్ట్రీలో ఇక్కడ చేయగలిగి ఇండస్ట్రీ ఇంటరాక్షన్తో పాటు ఇండస్ట్రీ కొలాబరేషన్తో పాటు మేము ఇక్కడ వర్కౌట్ చేసి కాలేజీలో ఈ ఫెసిలిటీ ద్వారా వర్కౌట్ చేసి కంప్లీట్గా ప్రొడ్యూస్ చేసామండి. సో 1 month బ్యాక్ మెగా ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేసాం. 300 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 300 టీమ్స్లో 50 టీమ్స్ సెలెక్ట్ చేసి టాప్ 50 టీమ్స్ సెలెక్ట్ చేసి నామినేట్ చేసాం. AICT సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తున్న SIH గ్రాండ్ ఫైనల్కి నామినేట్ చేసాం. ఆ 50 టీమ్స్లో 4 టీమ్స్ సెలెక్ట్ అయినాయి. సో SIH గ్రాండ్ ఫైనల్కి. సో 2025లో 4 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పార్టిసిపేట్ చేశారు. డెహ్రాడూన్లో ఒక టీము, ఢిల్లీ ఘజియాబాద్లో ఒక టీం అండ్ VNR విజ్ఞాన జ్యోతిలో హైదరాబాద్లో 2 టీమ్స్ సాఫ్ట్వేర్ ఎడిషన్ అండ్ హార్డ్వేర్ ఎడిషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. AI అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ IoT దాని మీద బూట్ క్యాంప్స్ అటెండ్ అయ్యి ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడం జరిగింది. హాయ్, నా పేరు అశ్వన్. నేను స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వర్క్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి PMSI కాంపోనెంట్స్ 3 ఉంటాయి. సో వాటికి సింగిల్ స్ట్రీమ్ లైన్ లేదు అండ్ కంప్లీట్ మేనేజ్మెంట్ మొత్తం ఏమీ పర్ఫెక్ట్గా లేదు. సో దానికి మాకు ప్రాబ్లం తీసుకొని మొత్తం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చాం. సో దే సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళ గైడింగ్ అండ్ ఎవ్రీథింగ్, మా మెంటర్స్ అండ్ ఎవ్రీవన్ గైడెడ్ us a lot and it was a memorable experience. Hi, we are from team JASTRA and మా ప్రాజెక్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫెన్స్ ప్రొటెక్షన్ అండ్ డిటెక్షన్. సో బేసికలీ ఏంటంటే మేము 6 months నుంచి ఐడియా ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉన్నాం. సో బికాస్ ఆఫ్ దట్ ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్తోనూ ఆ లాజిక్ థింకింగ్తోనూ మేము ఈ SIHలో పార్టిసిపేట్ చేసాం. అండ్ 2 months నుంచి SIHకి బాగా కష్టపడ్డాం. అండ్ దట్ అదంతా ఒక ఎత్తైతే అండ్ 5 days, ఆ లాస్ట్ 5 days అనేవి మాకు ఎక్కువ ప్రిషియస్ డేస్.
అండ్ మా సపోర్ట్ వచ్చేసి మా మెంటర్స్ పవన్ సార్, గోపి సార్, అలాగే దీపిక అక్క బాగా సపోర్ట్ చేశారు. అండ్ హలో ఎవరీవన్, మై నేమ్ ఈజ్ సాయి ప్రకాష్ అండ్ నేను ఈ 5 days హ్యాకథాన్లో మేము SRK కాలేజ్ నుంచి ఒక హార్డ్వేర్ ప్రాజెక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యాము. అండ్ ఈ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ అండ్ SRKని 2025లో రిప్రజెంట్ చేసినందుకు వెరీ హ్యాపీగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.